వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాలోని ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, మాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇది నిజమే అంటారా? ఈవీఎంల ద్వారా గెలిచారు అని అనడం అతను మరి అజ్ఞానం అనుకోవాలా ఏమనుకోలేదు. ఎందుకంటే మీరు అదే ఈవీఎంల ద్వారా గెలిచారు. నాయకత్వం చేసే లక్షణాలు వాళ్ళు ఏ కోసానా కనిపించడం లేదు. అది ప్రజలకు తెలుసు, ప్రజలు ఆల్రెడీ దాన్ని గమనించారు. అందుకే వాళ్ళు ఎక్కడ కూర్చుని పెట్టాలో అక్కడ కూర్చుని పెట్టారు. 164 వస్తేనేమో ఈవీఎం ట్యాంపరింగ్లు, 151 వేస్తే ఈవీఎం ట్యాంపరింగ్ కాదు. కొన్ని వందల కోట్లు వేల కోట్లు స్కామ్ జరిగితే తప్పు కాదు. ఒకసారి ప్రజలు ఒకరు తీర్పు ఇస్తారు, దాన్ని బట్టి వెళ్ళాలి. కానీ ఓడిపోతే ఈవీఎం ట్యాంపరింగ్ అయిపోయిందని, గెలిస్తే ఇదని, అది తప్పుడు సమాచారం, తప్పుడు మాటలు సార్. ప్రజలు ఇచ్చిన తీర్పు అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దొంగలతో గెలిచారంటారా? అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇద్దామని చెప్పి యువ నాయకుడు అనేసి ఇచ్చారు ఛాన్స్. ఇప్పుడు ఇతనికి వేసారు. అలాగ అనుకోవాలి కానీ ఎవరి మీద ఒకరి మీద నిందించుకోవడం ఇది. ఈవీఎం ఇప్పుడు వచ్చింది కాదు, అది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వాళ్ళే పెట్టింది.